ఓకే రవికుమార్ గారు, మనం ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. రామూర్తి గారు ఈ ఘటన జరుగుతున్నటువంటి ఘటనను మీరు ఏ రకంగా చూస్తారు? అయితే మంత్రి సీతక్క కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, కుట్రలు ఉన్నాయి అంటున్నారు. అంటే అది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర, లేదంటే ఎవరైనా ఆంగతాయిలు చేస్తున్నటువంటి కుట్ర, మొత్తానికి కుట్ర ఉందని అయితే ఆమె అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కామెంట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు ఆ కుట్ర వెనుక బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారంటూ కూడా వారు ఆ రకంగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది? నిజంగా మీరు ఏమైనా కుట్ర చేశారా? ఓకే, జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో పేరాలో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. ఇది చాలా దుర్మార్గమైన ప్రకటన. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత సభ్య సమాజంపై కూడా ఉన్నది. ఎందుకంటే పిల్లలు తినే ఆహారంలో కుట్రలు చేసే అంత నీచ సంస్కృతికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోలేదు. ఎందుకంటే పిల్లల ప్రాణాలతోటి ఇప్పుడే కాదు ఎప్పుడు గాని పిల్లల బతుకులు బాగుపడడం కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ గురుకులాలను గాని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మా డాక్టర్ గారు కూడా ఉన్నారు జయరామన్న, మేము అందరం కూడా ఎస్సీ హాస్టళ్లలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్న వాళ్ళమే. ఎందుకు అవుతుందండి ఫుడ్ పాయిజన్? ఎందుకు మురిగినయి, కులిపోయినయి, పనికిరాని పడేసే వస్తువులను తీసుకొచ్చి ఆ పిల్లలకు పెట్టడం వల్ల, శుభ్రత లేకుండా వాళ్ళకు సరైన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, ఎక్కడ ఆడ పనిచేసే వాళ్ళకు లేదా వంట వాళ్లకు లేదా వార్డెన్లకు అవి ఇవ్వకపోవడం వల్ల ఏదో ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో ఒక ఇష్టం వచ్చిన తిండి పెట్టి ఏదో చేతులు దులుపుకోవాలని కాంట్రాక్టర్లు చూస్తున్నారు. ఇది జరుగుతుందని ఇక్కడ అసలైన విషయం ఇది. దీన్ని పక్కన పడేసి కేసీఆర్ గారు ఇస్తున్న ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి, 2 రోజుకొకసారి గుడ్డు పోయింది, మార్నింగ్ టిఫిన్ పోయింది, మొత్తం కారం మెతుకులు మీరు చాలా స్కూళ్ళలో, కాలేజీలు, హాస్టళ్లలో మీరు టీవీలలో కూడా చూపెట్టారు. మాకు కారం మెతుకులు పెడుతున్నారండి అని ఏడిచారు. ఇగో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళకు మానిటరింగ్ లేక, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అక్కడున్న వార్డెన్లను, అక్కడున్న కలెక్టర్ సరిగ్గా మానిటరింగ్ చేయలేక అక్కడ రోడ్పాట్లు జరగడం వల్ల ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కు గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని ఏదో ప్రతిపక్షాల కుట్ర, ఇదేదో కుట్ర ఉన్నదని నిజంగా ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఒక మంత్రులు ఇలా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈ సమాజానికి కూడా అది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే సీతక్క కూడా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక మావోయిస్టు ఉద్యమం నుండి వచ్చిన తొలి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి నుంచి కూడా ఒకటే విమర్శ ఎక్కువగా పదే చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటటువంటి కుట్ర జరుగుతుంది, ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే కావాలని కొన్ని కుట్రలు ఎక్కువగా ఈ రకమైనటువంటి చేస్తున్నారనేటటువంటి విమర్శ చేస్తున్నారు. ఏమంటారు దాని మీద? కుట్ర కాదండి, 48 మంది 11 నెలల్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయారు. ఇది ఎక్కడ కుట్రో? మీరే కదా అధికారంలో ఉన్నది. మీరేం గాడిద పనులు రాకుతున్నారా? అధికారంలో ఉన్నది మీరు కదా. కుట్ర జరిగితే బయట పెట్టండి. ఇబ్బందులు ఏమైనా అయితే నిజంగా పిల్లల్ని ఎవరైనా రెచ్చగొడితే బయట పెట్టండి. మీరు అధికారంలో ఉండి మీకు చేతగానితనంగా ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా ఆ మినిస్టర్ని కూడా ముఖ్యమంత్రి చూస్తున్నాడు. ముఖ్యమంత్రికి చేత కాదా? దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అసలు మంత్రివర్గానికి అసలు ఆ మాట అనడం కనీసం బుద్ధి తక్కువ జ్ఞానం కదా. ఎంత ఘోరం అండి అసలు. చిన్నపిల్లలు, ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా దళితులు ఆకలితో అలమట్టించే పిల్లలకు అలాంటి భోజనాలు అన్నీ పెట్టేది. కంపు వాసన వచ్చే కూరగాయలు, మురిగిపోయిన కూరగాయలు, పడేసే కూరగాయలు తీసుకొచ్చి పెడితే ఫుడ్ పాయిజన్ కాకుండా ఏమైతుంది? ఒక్కొక్క వంట గదులు చూస్తే ఊడ్చే వాళ్ళు లేక, కడిగే వాళ్ళు లేక మురుగు వాసన వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఈ 11 నెలల కాలంలోనే ఇది జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పిల్లలు చనిపోలే. 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చు 10 సంవత్సరాలలో. కానీ 11 నెలల్లోనే 48 మంది పిల్లలు చనిపోయారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లెక్కలతో, పేర్లతో సహా ఎవరు ఎక్కడ ఎప్పుడు చనిపోయారు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మంచి కమిటీ వేసి దీని మీద ఒక విచారణ జరపాలా. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అక్కడ ఉన్న లోటుపాట్లేంది, అక్కడ ఉన్న కలెక్టర్ గారు బాధ్యత మాట్లాడేది. ఆయన ఏం మాట్లాడతాడు? కలెక్టర్ గారు మాట్లాడేది నిజంగా సిగ్గుశరం. బయట ఫుడ్ తినడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళు ఉండేది రెసిడెన్షియల్ స్కూళ్లలో. వాళ్ళు బయటకి ఎడకపోతారు, బయట బేకరీలలో ఆడ తింటారు. వాళ్ళు అట్లక్కడ మాట్లాడతారండి ఒక బాధ్యత ఉన్న కలెక్టర్ హోదాలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది చాలా
దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా దళిత వర్గాలు, వర్గాలు ఇలాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తారు. రైట్. జయరాం గారు